అక్కడున్న కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఆ గ్రామస్తుల పరిస్థితి దుర్భరంగా మారింది. నిత్యం కాలుష్యం, అనునిత్యం అనారోగ్యాలతో వారు కాలం గడుపుతున్నారు. కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల ఆ గ్రామం మొత్తం కాలువ కొరలలో చిక్కుకుంది. గ్రామంలో జనం నివసించలేక అనారోగ్యంతో రోడ్డున పడుతున్నారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. పిట్టంపల్లి గ్రామ ప్రజల అవస్థలపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు పచ్చటి వాతావరణానికి, ప్రకృతి అందాలకు నిలయాలు ఆ గ్రామాలు. కానీ ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామం దగ్గరలో ఉన్న ఎంపీఎల్ కంపెనీ నుండి వస్తున్న ధూళి వల్ల ఆ గ్రామ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కంపెనీ నుండి వచ్చే కాలుష్యాన్ని పైపుల ద్వారా కంపెనీ బయటకి, అంటే బహిరంగ ప్రదేశాలకు వదులుతున్నారనే వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కంపెనీ లోపల నుండి వచ్చే వాయు కాలుష్యం వల్ల చుట్టూరా ఉన్న 4 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాది పక్కమండి ఎంపీఎల్ కంపెనీ ఉంది. మాకు మషి కంపెనీ మాది పక్కమండి బాయి. మా పశువులు కానీ పత్తి కానీ వడ్లు కానీ చాలా ఖరాబ్ వస్తున్నాయి. మాకు పత్తి కొనడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. పత్తి కానీ వడ్లు కానీ మా పశువులు మేసే గడ్డి కానీ ఆ పాలు కానీ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు పత్తి ఎరటానికి వర్షానికైనా కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. మాకు పక్కపండి మొత్తం ఇట్లా బీడు మొత్తం ఏమి వేయకుండా ఉత్తగా ఇచ్చిపెట్టినా కానీ బర్రెలు కూడా మేసలేవు. బర్రెలు మేసినా బర్రెలు కూడా ఆరోగ్యంగా ఉండలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల మేము రోడ్డు పండి పోవాలన్నా కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మేము పొద్దుగాల కానీ సాయంత్రం కానీ ఆఫ్టర్నూన్ కానీ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పక్కపండి ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో మొత్తం ఏమి రాకుండా మొత్తం ఉత్తగానే ఉంటుంది. ఆ భూమి ఏమి కక్కర రాకుండా మేము ఒక 8 ఎకరాలు పత్తి చేను వేసాం అనుకో, మేము మొత్తం మార్కెటింగ్ అయిపోయాక మా కాడికి వస్తారు. ఆ మార్కెటింగ్ వాళ్ళు అయినా ఆ వడ్లు ఒక వేసాం అనుకో, మార్కెటింగ్ అయిపోయాక లాస్ట్ 2-3 రోజులలో మీకు వంతం అన్నట్టుగా పోతురు. కానీ మాకు ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తలేరు. మాకు ఇప్పుడు మేము ఇదే వేసాం అదే వేసాం, పక్కపండి గ్రౌండ్ వాటర్ వస్తాయి. మాకు ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం కలుషం అయినాయి. వాటర్ దాగా రాకుండా ఉంది. పశువులు దాగా రాకుండా, మేకలు దాగా రాకుండా, ఏమిటికి అక్కర రాకుండా ఉన్నాయి. మొత్తం బ్లాక్ మొత్తం నల్లగా వస్తున్నాయి వాటర్ కూడా. మాకు ఇదంతా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఎంపీఎల్ కంపెనీ ద్వారా చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి. మనకి ఇంతకుముందుకి మాకు కాలేజీ పోతానికి చాలా మంచిగా ఉండే. ఇప్పుడు కాలేజీ పోతానికి కూడా రోడ్ పండి ప్రయాణం చేస్తానికి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. డస్ట్ వల్ల మొత్తం ఒక 10 మంది బస్సులు, వెహికల్, టిప్పర్లు పోతున్నాయి. ఆ ఇటెన్ కాంగ్ పోదామన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంది. మాకు మాది పక్కమండి ఎంపీఎల్. ఇలా కంపెనీ నుండి వచ్చే పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఉన్న పిట్టంపల్లి, గుండ్రంపల్లి గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేలపై నల్లటి దుమ్ము పడి తెల్లటి పత్తి కూడా నల్లగా మారుతుంది. అంతేకాకుండా ఈ కంపెనీల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రజలు అంటున్నారు. చిన్న వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు నొప్పులు లాంటి సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ను తీసుకోవడానికి ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు ఉబ్బసం, న్యూమోనియా లాంటి వ్యాధులు కూడా సోకుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. కంపెనీ వాడి ఇది ఎంపీఎల్ కంపెనీ ఇంకా ఎక్కువ వచ్చేది. ఇది కంట్రోల్ చేస్తాం అని అన్నారు. రైతులను మొత్తం మధ్య పెట్టిర్రు. ఏమి ఇవ్వకుండా రైతుల పంటలు మొత్తం ఆగము. కళ్ళల్లో ఈడంగా పోతుంటే దుమ్ము కళ్ళగా గరగర అంటాయి. మొత్తం పత్తి ఇక్కడ ఏరియాలో మొత్తం ఎంత వేసినా పత్తి మొత్తం పెట్టుబడి అంతా మీనబడుతుంది. పత్తి ఎవ్వరికి కూడా కొంటలేరు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కొంటలేరు. తీసుకపోతే మళ్ళీ ఆపసే మొత్తం నల్లగా కర్రెగా అయిపోతుంది. పత్తి ఏరటానికి కూలి వాళ్ళు కూడా రారు ఇళ్లకు. మొత్తం ఏదో బదిలాడి భంగపడి చేసి తీసుకొచ్చి చేపిస్తేనే వాళ్ళు వస్తారు. అట్లయినా 1 కిలోకు 25 రూపాయల దాకా అడుగుతారు. 30 రూపాయలు కూడా ఏర్పించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మసి కొవ్వలు రాక లోపలికి అంత ఇబ్బందిగా ఉన్నది ఈ కంపెనీ.
ఏమన్నా అంటే మారుస్తాం అంటారు, అది మారరు పోరు. ఇప్పుడు 10 ఏళ్ళ సంది 20 ఏళ్ళ సంది అట్లే నడుస్తుంది అది. ఈ పత్తి మాత్రం ఎంపీఎల్ కంపెనీ నుంచి వెళ్ళి మసి వచ్చి మసి ఫుల్ వాడుతుంది. కూలోళ్ళు వస్తలేరు పత్తి తీస్తేందుకు. మసి ఎక్కువ వాడుతుంది. నా చేతులన్నీ కర్రెగా అయిపోయినాయి. పశువులు ఇక్కడ బీడుంచుకున్నా కానీ నల్లగా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఈ పత్తి నువ్వే కొనాలి, సిసి రేటుకు నువ్వే కొనాలి, ఎంపీఎల్ కంపెనీ అయినా కొనాలి. మొత్తం దీనివల్ల మాకు చాలా లాస్ అయిపోతుంది. ఈ కంపెనీ అయినా భరించాలి. మొత్తం చాలా ఒరిగడ్డి కూడా తింటలేవు. ఒడ్లు ఎవరు కొంటలేరు, నల్లగా అయిపోతున్నాయి ఒడ్లు. పశువులు పురుగు కొడుతున్నాయి మసిగడ్డి తిని. చాలా మాకు నష్టం జరుగుతుంది ఈ కంపెనీ వల్ల, ఎంపీఎల్ కంపెనీ వల్ల. బర్రె చచ్చిపోయింది నిరుడు. హైదరాబాద్ కూడా పోయినా పైసలు నష్టపరిహారం ఇస్తున్నాడు సార్, మొత్తం వేయాలి. హైదరాబాద్ పోయినప్పుడు ఇక్కడ ఉన్నట్టుండు, గుజరాత్ వెళ్ళినట్టుండు, అటు పోయినప్పుడేమో వేరే కాయ పోయినా, ఆ ఊరు పోయినా ఈ ఊరు పోయినా అని చెప్తుండు, గుజరాత్ వెళ్ళిపోయినా అని చెప్తుండు. మన లోపల రానియలేదు. ఆడికి వెళ్ళే మళ్ళీ వచ్చినాం. బర్రె ఖరాబ్ అయిపోయింది, నష్టమైంది. బర్రె ₹1,00,000 బర్రె జరిగిపోయింది. ఈ గ్రామాల్లో వ్యవసాయం కూడా కలిసి రావడం లేదు. ఇక్కడ పండించే కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదని అంటున్నారు. ఎందుకంటే పండించే ఆకుకూరలు, కూరగాయలు నాణ్యమైనవి కావనే అభిప్రాయం పాకిపోయింది. ఇలా కంపెనీల నుండి వచ్చే కాలుష్యం వల్ల కాయగూరలు నాణ్యంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు. కంపెనీ వల్ల మాకు మస్తు బాధ అవుతుంది సార్. మాకు కండ్లల్లో పడి కాళ్ళు ముఖాలు మొత్తం జుల్ల పెడుతుంది శరీరం. బర్రెలు ఆగం అవుతున్నాయి. మా బర్రెగొడ్లు బతికే కాలం లేదు, మేము బతికే కాలం లేదు. ఈ కంపెనీ మీకు లాభం ఉంటే మాకు ఏమన్నా నష్టం, మాకు మొత్తం నష్టం అవుతుంది. మా వల్ల ఏమన్నా ఉంటే మీకు చూపెట్టి మాకు ఏమన్నా దారి చూపిస్తే మేము అది చేస్తాం. మాకు బర్రెలు ఆగం చేస్తుండ్రి, మనుషులు ఆగం అవుతుండ్రి. మేము ఏం చేయాలి చెప్పుర్రి? మీరు మంచిగా మేము చూసుకుంటే కాదు, కంపెనీ మొత్తానికి తీసేసిన వాళ్ళు కావాలి. ఇక్కడ మాకు ఒడ్డు కూడా గింజలు ఎండబోసుకుంది అంటే మాకు ఎండబోయలేదు. మా కండ్ల కాటు చూడొస్తలేదు, చేయలేదు. మరి ఎట్లా చేస్తారో మీరు చేయాలి సార్. కంపెనీ అంటే వద్దు తీసేయాలి. కంపెనీ వల్ల మాకు మస్తు బాధ అవుతుంది సార్. మాకు కండ్లల్లో పడి కాళ్ళు ముఖాలు మొత్తం జుల్ల పెడుతుంది శరీరం. బర్రెలు ఆగం అవుతున్నాయి. మా బర్రెగొడ్లు బతికే కాలం లేదు, మేము బతికే కాలం లేదు. ఈ కంపెనీ మీకు లాభం ఉంటే మాకు ఏమన్నా నష్టం, మాకు మొత్తం నష్టం అవుతుంది. మా వల్ల ఏమన్నా ఉంటే మీకు చూపెట్టి మాకు ఏమన్నా దారి చూపిస్తే మేము అది చేస్తాం. మాకు బర్రెలు ఆగం చేస్తుండ్రి, మనుషులు ఆగం అవుతుండ్రి. మేము ఏం చేయాలి చెప్పుర్రి? మీరు మంచిగా మేము చూసుకుంటే కాదు, కంపెనీ మొత్తానికి తీసేసిన వాళ్ళు కావాలి. ఇక్కడ మాకు ఒడ్డు కూడా గింజలు ఎండబోసుకుంది అంటే మాకు ఎండబోయలేదు. మా కండ్ల కాటు చూడొస్తలేదు, చేయలేదు. మరి ఎట్లా చేస్తారో మీరు చేయాలి సార్. కంపెనీ అంటే వద్దు తీసేయాలి. ఇక ఈ పరిస్థితులలో తమకు భూమి ఉన్నా లేనట్టుగానే ఉందని, తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ కంపెనీల నుండి వచ్చే వాయు కాలుష్యం వల్ల పంటలు పండే పరిస్థితి లేదంటున్నారు. ఏదైనా పంట పండించాలన్నా నష్టాలతో తమ బతుకులు ఆగమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామం దగ్గరలో ఉన్న కంపెనీలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే కంపెనీలను నడుపుతున్నారో అలాంటి కంపెనీలను తక్షణమే సీజ్ చేసి తమ బతుకులను కాపాడాలని పిట్టంపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. పిట్టంపల్లి గ్రామంలో ఉన్న ఎంపీఎల్ కంపెనీ ద్వారా డస్ట్ కానీ పొల్యూషన్ కానీ బయటకు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఈ పొలాలు కావచ్చు, పత్తి పంట కావచ్చు, చాలా నష్టపోయామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అలాగే పత్తి పంట కూడా దీని నుండి వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్ పడి నల్లగా మారుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. అలాగే పక్కనే ఉన్న గ్రామ ప్రజలు కూడా దీని నుండి వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్ వాళ్ళ చర్మం మీద పడి అనేక చర్మ వ్యాధులు రావడం, అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ నుండి అనేక వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వస్తున్నాయి. డస్ట్ కూడా మొత్తంగా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఈ కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటాయో డస్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాకు చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు. అలాగే రైతులు కూడా బాగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఈ కంపెనీ నుండి వచ్చిన డస్ట్ ఏదైతే ఉంటుందో పత్తి పంటల మీద పడి పత్తి కూడా నల్లగా మారిపోతుంది. ఆ పత్తిని మార్కెట్ తీసుకుపోతే ఎవరు కొనట్లేరని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. అలాగే ప్యాడీ కావచ్చు, ధాన్యం కావచ్చు, ఈ డస్ట్ పడడం వల్ల నల్లగా మారుతుంది. అవి మార్కెట్లో కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో ఎవరు కొనట్లేరు. మార్కెట్లో కొన్నా కూడా మాకు తక్కువ రేటు ఇస్తున్నారని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే దీని నుండి వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ చర్మాల మీద పడి చర్మ సమస్యలు వస్తున్నాయి, అలాగే కిడ్నీల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఈ గ్రామ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఎన్నిసార్లు ఈ కంపెనీ యాజమాన్యులకు చెప్పినా వీటి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా అధికారులు దీని మీద దృష్టి సారించి దీని నుండి వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ గ్రామ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు అధికారులను వేడుకుంటున్నారు. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.